పరుచూరి గోపాల కృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. పరుచూరి పాఠాలకు నా విద్యార్థులకు స్వాగతం. ఈ రోజున ఒక ఇంపార్టెంట్ పాఠం చెప్పుకుందామండి. అదేంటంటే, మీరు కథ అంటే ఏంటో విన్నారు, స్క్రీన్ ప్లే అంటే ఏంటో విన్నారు, సంభాషణలు విన్నారు, పాత్రలు విన్నారు, అన్నీ విన్నారు. ఈ కథ ఎన్ని రకాలు? ఇది ఇంకా వినలా మీరు. ఈ కథ ఎన్ని రకాలు అంటే, మీరు వెబ్సైట్లో వాటిలో దీని గురించి రాసినప్పుడు, విమర్శ చూసినప్పుడు వాళ్ళు ఒక పదం పెడతారు అక్కడ, జానర్ అని, GENRE. అక్కడ ఒక లవ్ అనో, ఫ్యామిలీ అనో అట్లా పెడతా ఉంటారు. అదే ఇవాళ మనం మాట్లాడుకుంటాం. అంటే సినిమా కథలో ఎన్ని విధాలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ స్టోరీస్ అని కూడా అంటారండి. ఎన్ని రకాలు అంటాం, ఎన్ని జానర్స్ అంటే ఏ జానర్లో ఈ కథ ఉంది. కొంతమంది జానర్ అని పలుకుతారు, కొంతమంది జానర్ అని పలుకుతారు. బట్ ఎట్లా పలికినా అది GENRE అంతే. సినిమా కథ ఎన్ని జానర్లు అవన్నీ తర్వాత అండి. ముందు సినిమా 4 రకాలండి. 1 సాంఘికం, 2 జానపదం, 3 పౌరాణికం, 4 చారిత్రాత్మకం. ఇలా 4 సినిమాలు 4గా డివైడ్ ఉంటాయి. ఈ 4 సినిమాల్లో అంటే పౌరాణికాలంటే మైథాలజీస్ అండ్ మనం పురాణాల నుంచి రామాయణం, మహాభారతం, భాగవతం, శ్రీకృష్ణుడు ఏ వచ్చినా సరే అవి పౌరాణికాలండి. తర్వాత జానపదాలంటే అగ్గిపిడుగు అలాంటి సినిమాలు, అన్నగారి సినిమాలు, బందిపోటు, ఇవన్నీ కూడా జానపదాలు. లేటెస్ట్గా బాహుబలి జానపదమేనండి. అవి జానపద ఇతివృత్తాలు. ఆ తర్వాత మనం వెళ్తే సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, హిస్టారికల్ ఫిలిమ్స్ అంటే చారిత్రాత్మక సినిమాలు. అల్లూరి సీతారామరాజు అంటే చరిత్రకు సంబంధించినటువంటి సినిమాలు. ఇప్పుడు రేపు రాబోయే సైరా నరసింహారెడ్డి అట్లా అనమాట. అయితే మళ్ళీ అది వాళ్ళ జీవిత కథల్లో కూడా మళ్ళీ అలా వెళ్ళిపోతూ ఉంటాయండి. మళ్ళీ లోపలికి వెళ్తే మనం అలా ఉంటాయి. ఈ 4 విధానాల్లో కలిపి మనం కథ రాసుకుంటాం. ఎక్కువ ఇప్పుడు మనం మాట్లాడుకునేది సోషల్ ఫిలింకి రాసుకుందామండి. ఈ సోషల్ ఫిల్మ్లో 36 ఉంటాయి జానర్లు. ఈ జానర్ అనే పదాన్ని రకరకాలుగా పలుకుతూ ఉంటాం. ఫస్ట్ జానర్ యాక్షన్ ఫిలిమ్స్ అనుకోండి. అంటే మనం చూస్తున్న సినిమా యాక్షన్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు మీకు కొంచెం తగ్గింది, కానీ పాత రోజుల్లో విపరీతంగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు కనపడాయండి. ఇప్పుడు నేను ఒక్కడే ఉందనుకోండి, అందులో యాక్షన్ ఉంటుంది. అంటే ప్రతి ఇవాల్టి మాస్ హీరో సినిమా కూడా ఆ యాక్షన్ ఫిలిం జానర్లోకే వెళ్తుందండి. కానీ ఆ జానర్ అనేది యాక్షన్ అంటే ఇఫ్ ద ఫిలిం రన్ ఈజ్ డామినేటెడ్ బై యాక్షన్, అప్పుడు ఆ జానర్ పేరు చెప్తామండి మనం. ఇది యాక్షన్ ఫిలిము అంటే ఎక్కువ చిరంజీవి గారి సినిమాలు ఉండేయండి ఆ రోజుల్లో. రోషగాడు అలాంటి సినిమాలు ఉండేవి. నాగు 10-12 ఫైట్లు కూడా వచ్చేస్తూ ఉండేయండి. దడ పరిగెత్తడాలు, చేజులు, ఇవన్నీ. ఆ తర్వాత అడ్వెంచర్ ఫిలిమ్స్ అంటారండి. అడ్వెంచర్ అంటే సాహసయాత్రలు అండి. సామాన్యంగా పడవలో వెళ్తా, ఇది జరిగినప్పుడు ఏదన్నా జరిగితే అది విమానంలో వెళ్తా, చాలా సినిమాలు మీరు చూస్తూ ఉండుంటారు. హాలీవుడ్ సినిమాలు చాలా ఉంటాయండి. అలా పడిపోయి మళ్ళీ ఎలా చేరాడు అతను ఇక్కడ అని అట్లా, ఇవన్నీ కూడా పాపం అడ్వెంచర్లే. మనం హ్యాపీగా చెప్పుకోవాలంటే బజరంగి భాయిజాన్ ఉందనుకోండి, ఇట్ ఈస్ అన్ అడ్వెంచర్ ఫిలిం. ఏం అడ్వెంచర్ చేశాడండి అతను? ఒక పాకిస్తాన్ అమ్మాయి ఇక్కడ ఇరుక్కుపోతే ఒక సానుభూతితో ఆ అమ్మాయిని పాకిస్తాన్ చేర్చడానికి అతను ఒక సాహసం చేశాడు, అడ్వెంచర్ చేశాడు. దీని తర్వాత ఇప్పుడు 3వ దానికి వచ్చేసరికండి మనకు ఆర్ట్ ఫిలిమ్స్. ఈ ఆర్ట్ ఫిల్మ్ అని ఎందుకంటారంటేనండి, సజ్జిత్ రాయ్ వీళ్ళందరూ కూడా సినిమాని కమర్షియల్ విధానంలో కాకుండా ఒక ఆర్ట్ ఫిలిం లాగా తీస్తారండి. అంటే చూస్తా అంటే ఒక కళాత్మకంగా ఉంటుంది తప్ప అదొక సినిమా అనిపిస్తుంది మనకు, అదొక జీవితం అనిపిస్తూ ఉంటుంది అక్కడ. తర్వాత బయోగ్రాఫికల్ అండి, అంటే జీవిత గాథలు. గాంధీ గారి సినిమా మనం చూసాము,
ప్రకాశ్ పంతులు గారు చూసాము, అంబేద్కర్ గారు చూసాము. అలా ఇవి జీవిత కథలు. మొన్న లేటెస్ట్గా మహానటి కూడా మనం సావిత్రి గారి జీవిత కథను చూసాం. రేపు అన్నగారి జీవిత కథని చూడబోతున్నాం. అలా ఆ తర్వాత బడ్డీ ఫిలిమ్స్ అంటారండి. బడ్డీ ఫిలిమ్స్ అంటే ఆ ఫ్రెండ్షిప్ మీద ఉన్నది. నాకు ఈ బడ్డీ ఫిలిమ్స్లో చాలా స్నేహంతో కూడిన సినిమాలు. ఇప్పుడు నిపులాంటి మనిషి ఉందనుకోండి, బ్రహ్మాండమైన బడ్డీ ఫిల్మ్ అది. ఇద్దరు, ఒక పోలీసాడికి ఒక రౌడీ లాంటి ఎలిమెంట్, గోండా ఎలిమెంట్కి మధ్య ఎలా స్నేహం వచ్చేది. బట్ బెస్ట్ ఉదాహరణ చిరంజీవి గారి స్నేహం కోసం అండి. తన దగ్గర పనిచేసేవాడిని అతను ఎంత ప్రేమించాడు. ఒక్కసారి ఎరాని పిలవరాని చాటుకు తీసుకెళ్ళి అడుగుతాడండి చిరంజీవి గారిని, విజయ్ కుమార్ గారు. అలా అవి బడ్డీ ఫిల్మ్స్. ఆ తర్వాత చిల్డ్రన్స్ ఫిలిమ్స్ అండి. ఈ 2 రకాలండి. అంటే పిల్లవాడినే ప్రధానం చేసి మనం తీసే సినిమాలు. పసివాడి ప్రాణం మీరు చూసి ఉంటారు, బాలరాజు కథ చూసి ఉంటారు, పాపం పసివాడు చూసి ఉంటారు. ఇది ఒక రకమైన చిల్డ్రన్ అండి. కానీ చిల్డ్రన్ ఫిలిమ్స్ అంటే టోటల్ చిల్డ్రన్తో తీసే ఫిల్మ్నే చిల్డ్రన్ ఫిల్మ్ అని మనాళ్ళు అక్కడ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ పెడతారండి. అంటే చిల్డ్రన్ కోసం సినిమా. అంటే ఆ కథా వస్తువు మొత్తం చిల్డ్రన్కి తాలూకుదే అయి ఉండాలి అనేటువంటి భావంతో చేస్తూ ఉంటారండి. ఆ తర్వాత క్రైమ్ అంటే నేరము దానికి శిక్ష. ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, మనం ఉదాహరణ చెప్పుకోకర్లేదు. కామెడీ ఫిలిమ్స్ రాజేంద్ర ప్రసాద్ గారి, ఆలీ, నరేష్, మన అల్లరి నరేష్, వీళ్ళందరూ చేసే జానర్ అంతా ఏంటనేది కామెడీ జానర్. అంటే వాళ్ళు సీరియస్ సీన్ కూడా కామెడీగా చేసేస్తారు. మన చిడతల అప్పారావు గారికి ఆ నల్ల డ్రెస్ వేసి ఖైదీ నవ్వు వస్తుంది కదా మనకి అది. అలా తర్వాత కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు అంటారు. 3 Idiots మీరు చూశారు. ఊహాత్మకంగా ఇలా కూడా ఉండొచ్చు అనేటువంటి సినిమాలు. తర్వాత క్రైమ్ థ్రిల్లర్స్ అండి. మీరు ఎక్కువ మన ఈయన తీస్తారండి, మన రామ్ గోపాల్ వర్మ గారు రక్త చరిత్ర కానివ్వండి, అలాంటి సినిమాలు అద్భుతంగా. క్రైమ్ థ్రిల్లర్ అంటే రామ్ గోపాల్ వర్మ గారు పెట్టింది పేరు ఆయనకి. తర్వాత డిజాస్టర్ అండి. డిజాస్టర్ అంటే హాలీవుడ్లో డిజాస్టర్ సినిమాలు ఫుల్ లెంగ్త్ తీస్తారండి. మనాళ్ళు ఫుల్ లెంగ్త్ చూడరు. ఇప్పుడు వక్త అని ఒక సినిమా ఉంటుంది, అలా తుఫాను అది వచ్చి ఫ్యామిలీ అంతా విడిపోతుంది, అంతవరకే డిజాస్టర్. అలాగే మీరు సైనికుడు మహేష్ బాబు సినిమా చూస్తే ఓపెనింగ్లో డిజాస్టర్లో అతను వాళ్ళందరినీ కాపాడటం, అదంతా వరద వస్తే అదంతా చూపిస్తారండి. ఆ తర్వాత డ్యాన్స్ ఫిలిమ్స్ అండి. డ్యాన్స్ ఫిలిమ్స్ అంటే నాట్యాన్ని హైలైట్ చేసే సినిమాలు. మీరు సాగర సంగమం గొప్ప ఉదాహరణ, సిరిసిరిమోవ గొప్ప ఉదాహరణ, అలాగే స్వర్ణకామలో అన్నీ ఆల్మోస్ట్ వీరి కె విశ్వనాథ్ గారి సినిమాలే మనం చెప్పుకున్నప్పుడు. తర్వాత డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీ అనేదండి అస్సలు దానిలో పాత్రల నటన సజీవంగా ఉంటుంది, కథ న్యాచురల్గా ఉంటుందండి. అంటే జరిగినట్టు చెప్తే డాక్యుమెంటరీ అండి. ఆ తర్వాత డ్రామా. ఈ డ్రామా అనేది మళ్ళీ 3-4 రకాలు వెళ్తుందండి. యాక్షన్ డ్రామా ఉంటుంది, కామెడీ డ్రామా ఉంటుంది, పొలిటికల్ డ్రామా ఉంటుంది, రొమాంటిక్ డ్రామా ఉంటుంది, కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. వీటన్నిటికి కూడా మీకు ఈ డ్రామా మళ్ళీ కిందకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వేరు జానర్లో వస్తాయి మళ్ళీ. అందుకని అలాగే ఎపిక్ అండి. ఎపిక్ అంటే బయోగ్రఫీకి ఎపిక్కి తేడా ఏంటంటే హిస్టరీలో ఒక ఎపిక్ లాగా జరిగినట్టు జోధా అక్బర్ ఉందనుకోండి, అది నీకు ఒక ఎపిక్ అయిపోతుందండి. మొన్న పద్మావతి చూశారు మీరు, అలా అవి ఎపిక్స్ కిందకి వస్తాయి. నా దృష్టిలో గాంధీ గారిది కూడా బయోగ్రఫీ కంటే ఎపిక్ అనుకోవడం. ఎందుకంటే మహాత్మా గాంధీ మహానుభావుడు, అతని వెయిట్వే ఒక గొప్ప షాట్తో ఎందుకు చూడాలి మనం ఈ గాంధీ గారి సినిమాని మనం ఎక్కడ అనుకుంటామోనని అసలు ఓపెనింగ్లోనే ఆయన చనిపోయే దాంతో మొదలెట్టి ఎన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు, ఎన్ని కోట్ల మంది ఏడుస్తున్నారు చూపించగానే నీకు ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తా ఉంటాను నేను. అది ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎవరితను, ఎందుకు ఎంతమంది ఏడుస్తున్నారు ఈయన కోసం, ఈయన కథ ఏంటో నేను తెలుసుకోవాలి అని మీరు చూస్తారు దాన్ని. అలా తర్వాత ఎరాటిక్ మూవీస్ అండి. గుంటూరు టాకీస్ మీరు చూసి ఉంటారు. రామ్ తేరీ గంగామీల్లో కూడా అసలు ఆయన అలా తీసి పెద్ద ఆయన రాజ్ కపూర్ గారు ఎరాటిక్గా తీసాడండి. అలాగే ఫ్యామిలీ ఫిలిమ్స్ అండి. 12 కాపురం, పాడి పంటల, అబ్బో మన తెలుగులో పుంఖానుపుంఖంగా అసలు 85-86 లోపు అన్ని ఫ్యామిలీ ఫిల్మ్స్, మోరే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇండస్ట్రీ మందప్పుడు. ఆ తర్వాత మా అన్నయ్య ఒకటి, అవన్నీ కూడానండి. తర్వాత హారర్ ఫిలిమ్స్ అండి. అంటే భయపెట్టేయటం, ఉలిక్కిపడి
మన గీతాంజలి లేటెస్ట్గా మీరు చూసినట్లోంచి ప్రేమ కథా చిత్రం గౌకీరా మన సప్తగిరి కూడా అక్కడి నుంచే కదా పెద్దడు అయిపోయాడు, అక్క వెళ్ళొస్తారని చెప్పి అలా నవ్వుతాంటే ఆ భయంలోంచి మన హారర్ కామెడీ అవుతుందండి. మళ్ళీ ఆ జానర్లోకి వెళ్ళేసరికి ఏమవుతుంది, హారర్లోనే మళ్ళీ కామెడీ. గీతాంజలిలో కూడా ఇవి వాడుకున్నారండి. ఆ తర్వాత 20 సాల్ బాద్ అని నేను 4th ఫారమో 5th ఫారమో చదువుకున్నప్పుడు వచ్చిందండి. మీ 9th క్లాస్ అంటారు దాన్ని. ఆ రోజుల్లో వచ్చినప్పుడు పందాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళం అండి. నేను నా స్నేహితులు ఇలా చేయబట్టు కూర్చోవాలి. ఒక షాట్ వచ్చినప్పుడు ఇలా అనకూడదు అంటే ఆడు నాకు రూపాయి ఇచ్చేయాలి, ఆడు అనకపోతే నేను ఆడికి రూపాయి ఇచ్చేయాలి. నువ్వు భయపడతావు, నేను భయపడను. ఇలా పందాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళం అండి. 20 సాల్ బాద్ అది ఆ సినిమా దొరికితే చూడండి. మీరు కూడా పక్కన చేయబట్టుకుని డబ్బులు వేసుకోండి. థియేటర్లోనే కాదు, ఇంట్లో చూసినా భయం వేస్తుంది. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్ ఫిలిమ్స్ అండి. మన తెలుగులో ఎన్ని వచ్చినా గుర్తులేదు, భద్రాచలం మాత్రం 100% మార్షల్ ఆర్ట్ ఫిలిము. బ్రూస్లీ సినిమాలన్నీ మార్షల్ ఆర్ట్ ఫిలిమ్స్. చైనా హీరో ఒక ఆయన ఉంటాడు జాకీ చాన్ అని, ఆయన ఎన్ని ఆల్మోస్ట్ మార్షల్ ఆర్ట్ ఫిలిమ్స్. కథ డబ్బింగ్లో చూస్తున్నాం మనం అవన్నీ కూడా. తర్వాత పొలిటికల్ సెటైర్ అండి. అంటే ఇప్పుడు మేము ఈనాడు రాసాము, ఆ హార్ట్ టచింగ్ అందులో అక్క తమ్ముళ్ళ కథ కూడా ఉంటుంది. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేది అసలు గొప్ప పొలిటికల్ సెటైర్ అండి. తమిళ్లో మన చో గారు చేశాడు, అది అసలు మామూలుగా ఉండదండి. అంటే పొలిటికల్ సెటైర్ని మన డైరెక్ట్గా మన కథ రాయడండి. అతను ఏదో రాజు కథో ఏదో తీస్తా ఇంకేదో గుర్తొచ్చేలాగా తీసుకెళ్తాడండి. అది పొలిటికల్ సెటైర్ అంటారు. గజని చూశారు కదా మీరు, అద్భుతం అసలు మామూలుగా మురుగదాస్ సినిమా. అలాగే దీంట్లోనే ఈ జానర్లోనే ఫాంటసీ అని వచ్చేస్తుందండి మళ్ళీ. అంటే ఏంటి, దేవుడే దిగి వస్తే అంటే రామకృష్ణ గారు ఈయన అడగగానే ఆయన దేవుళ్ళ దిగిపోయి సత్యనారాయణ గారితో మాడుతూ ఉంటాడు. ఇప్పటి వరకు దీన్ని మొదటి భాగం కింద తీసుకుందాం, ఎందుకంటే 36 పాయింట్లు ఉంటాయి. 36 పాయింట్లు ఒకేసారి క్లాసులో ఉంటే మళ్ళీ మీరు రెఫరెన్స్లు చూసుకునే టైం ఉండకపోవచ్చు. అందుకని ఇందులో దీన్ని ముగించి వచ్చే పాఠంలో మిగతా పాయింట్లు, ఆ జానర్లు ఏంటి, అది ఏ సినిమాలు వాటి ఉదాహరణలు ఇవి తెలుసుకుందాం. లీగల్ ఫిల్మ్ అంటే లీగల్ పాయింట్ మీద రాసే సినిమా. తర్వాత మసాలా ఫిలిం అని ఇది చెప్పక్కర్లేదండి.